ఒక జర్నలిస్ట్ కరప్షన్ ని ఎక్స్పోజ్ చేశాడనే అతి దారుణంగా తనని కొట్టి చంపేసి తన గుండెని బయటికి తీసి లివర్ ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి డెడ్ బాడీని సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. ఈ ఇయర్ జనవరి 3న వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఒక మనిషి నీతి నిజాయితీగా ఉండి తప్పుల్ని ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో తెలిసేలా చేసింది. అసలు ఎవరు ఆ జర్నలిస్ట్? ఎక్స్పోజ్ చేసిన క్రైమ్ ఏంటి? ఆ జర్నలిస్ట్ ని చంపింది ఎవరు? ఆ జర్నలిస్ట్ ని చంపిన వాళ్ళకి గవర్నమెంట్ తో ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? కమ్ లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. ముఖేష్ చంద్రశేఖర్ జూలై 4, 1991లో జన్మించాడు. ముఖేష్ పుట్టిన 1 year లోనే తన తండ్రి చెన్నా చంద్రశేఖర్ చనిపోయారు. ఇక 2 ఏళ్ల వయసున్న ముఖేష్ ఇంకా తన అన్నయ్య బాధ్యత మొత్తం తన తల్లి కౌశల్య మీద పడింది. నవంబర్ 1, 2000వ సంవత్సరం మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఫామ్ అయింది. సహజంగానే ఛత్తీస్గఢ్ లో కోల్, ఐరన్ వంటి ఖనిజ సంపదలు ఎక్కువ. సో ఉన్న ఖనిజ సంపదని ఎంతో ప్రయోజనకరంగా వాడుతున్నప్పటికీ ఎక్కడో కొంత కరప్షన్ జరుగుతూనే ఉండేది. దీంతో నక్సలైట్ మావోయిస్టు సంఘాలు ఫామ్ అయ్యి తరచుగా ఈ కరప్షన్ ని ఖండిస్తూ వైలెన్స్ సృష్టిస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఈ వైలెన్స్ లో ఎన్నో గ్రామాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా గమనించిన ముఖేష్ తల్లి కౌశల్య తన విలేజ్ లోనే అంగన్వాడీలో పనిచేస్తూ తన 2 పిల్లలైన ముఖేష్ ఇంకా యుకేష్ ని చదివించడం మొదలుపెట్టింది. ఇక తల్లి కౌశల్య అనుకున్నట్టే కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు ఛత్తీస్గఢ్ లో చిన్న చిన్న జాబులు చేస్తూ ఉండేవాళ్ళు. అంతా బాగుంది అనుకునే టైంలో 2013 కౌశల్యకి క్యాన్సర్ రావడంతో తను మరణిస్తుంది. ఇక తల్లి మరణం తర్వాత యథావిధిగా యుకేష్ ఇంకా ముఖేష్ చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ముఖేష్ కి చిన్నప్పటి నుంచి తను చూస్తున్న కరప్షన్ ని, తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి గవర్నమెంట్ ని ప్రశ్నించాలని ఎంతగానో ఉండేది. ఈ ఇంటెన్షన్ తోనే ముఖేష్ ఒక ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ గా చేసేవాడు. ఇలా ఫ్రీలాన్సింగ్ గా జర్నలిజం చేస్తూ ముఖేష్ ఎంతో పేరు సంపాదించాడు. పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ లైక్ ఎన్డీటీవీ, న్యూస్ 18 వంటి మీడియా ఛానల్స్ లో ఎన్నో క్రైమ్స్ ని ఎక్స్పోజ్ చేశాడు. కానీ ముఖేష్ ఎక్స్పోజ్ చేసే కొన్ని క్రైమ్స్ ని మీడియా కూడా భయపడి బయటికి వదిలేవాళ్ళు కాదు. దీనికి ముఖేష్ ఎంతగానో బాధపడేవాడు. కొన్ని రోజుల తర్వాత తానే సొంతగా బస్తా జంక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో రకాల వీడియోస్ చేస్తూ గవర్నమెంట్ ని ప్రశ్నిస్తూ వచ్చేవాడు. ఇలా డిసెంబర్ 27, 2024 వరకు అంతా సక్రమంగానే ఉండేది. అది జనవరి 1 రాత్రి ముఖేష్ కి కాల్ వస్తుంది. కాల్ మాట్లాడి వెంటనే ముఖేష్ తన కెమెరా తీసుకుని వెళ్తాడు. ఇక వెళ్లిన ముఖేష్ ఇంకా తిరిగి రాకపోవడంతో జాన్ 2 మార్నింగ్ ముఖేష్ అన్నయ్య యుకేష్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. మిస్సింగ్ కేస్ గా కంప్లైంట్ ని ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు పోలీసులు. ముఖేష్ అన్నయ్య తనకి కాల్ చేస్తుంటే తరచుగా స్విచ్ ఆఫ్ రావడంతో, పైగా ముఖేష్ ఫోన్ లాస్ట్ గా ఎక్కడ ఆన్ అయిందని చెక్ చేసిన పోలీసులకి తన ఇంటి దగ్గరలో ఉన్న ఒక రోడ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన గూడెంలో లాస్ట్ గా ఆన్ అవడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. పోలీసులు అక్కడికి వెళ్ళగానే మొత్తం 3 వ్యక్తులు అక్కడ ఉంటారు. ముఖేష్ గురించి వాళ్ళని అడగ్గా తమకేం తెలియదని ఎంతో కామ్ అండ్ కూల్ గా చెప్తారు. ఇక పోలీసులకి వాళ్ళ మీద ఎలాంటి సందేహం రాదు. ఎందుకైనా మంచిదనే ఆ గూడెం మొత్తాన్ని ఒకసారి చెక్ చేసి ఎలాంటి ఆధారాలు ముఖేష్ కి సంబంధించినవి దొరకలేదని వెళ్తుండగా అప్పుడే సిమెంట్ తో క్లోజ్ చేసిన సెప్టిక్ ట్యాంక్ కనిపిస్తుంది. ఈ సెప్టిక్ ట్యాంక్ ఇప్పుడెందుకు ఓపెన్ చేశారని ఆ ముగ్గురిని అడగ్గా ఆ ముగ్గురి కళ్ళల్లో భయం ఇంకా టెన్షన్ కనిపించడంతో ఆ సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేశారు పోలీసులు. ఇక సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేసిన పోలీసులకి గుర్తు తెలియని డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ పైన టాటూ ఉండడంతో ఆ డెడ్ బాడీ ముఖేష్ దిగా ఐడెంటిఫై చేస్తారు. ఇక ముగ్గురిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే మెయిన్ అక్యూజ్డ్ సురేష్ చంద్రకర్ అని తెలుస్తుంది. కానీ సురేష్ క్రైమ్ చేసిన నెక్స్ట్ డేనే ఎక్కడికో పారిపోయాడు. తీవ్రంగా సురేష్ కోసం పోలీసులు గాలించి చివరిగా జనవరి 7న హైదరాబాద్ లోని తన డ్రైవర్ ఇంట్లో ఉన్న సురేష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ సురేష్ ముఖేష్ ని ఎందుకు చంపాడు? డిసెంబర్ 24, 2024 ముఖేష్ చంద్రకర్ బీజాపూర్ లో ఉన్న రోడ్ ట్రాన్స్పోర్ట్ అసలేం బాగలేదని, ఈ రోడ్ నెట్వర్క్ ని డెవలప్ చేసేందుకు గవర్నమెంట్ 11,000 కోట్లు ఇచ్చినా ఏమాత్రం రోడ్ల దుస్థితి మారలేదని ఎన్డీటీవీ లైవ్ లో రిపోర్టింగ్ ఇస్తున్నాడు. ఈ లైవ్ లోనే రోడ్ నెట్వర్క్ లో సుమారుగా 120 కోట్ల కరప్షన్ జరిగిందని, కరప్షన్ చేసిన వాళ్ళని ఎవరిని ఊరికే వదిలిపెట్టకూడదని రిపోర్టింగ్ ఇస్తాడు. ఈ లైవ్ చూసిన సురేష్ కి పట్టలేనంత కోపం వస్తుంది. ఎందుకంటే ఆ కరప్షన్ లో సురేష్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇక 31st నైట్ డిసెంబర్ సెలబ్రేషన్స్ అయిపోయిన నెక్స్ట్ మార్నింగ్ సురేష్ చంద్రకర్ తన బ్రదర్స్ అయిన దినేష్ చంద్రకర్, రితేష్ చంద్రకర్ ఇంకా మహేంద్రని పిలిచి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఇక వీళ్ళు ముగ్గురు పక్కడబందీగా ప్లాన్ చేసి ముఖేష్ చంద్రకర్ కి కాల్ చేసి తన గూడెంలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, కవర్ చేయాలి రామని చెప్తాడు. ఇక గూడెంకి వెళ్లిన ముఖేష్ కి న్యూ ఇయర్ విషెస్ చెప్పి చిన్న ట్రీట్ ఇస్తారు ఈ నలుగురు. ఇక కొంచెం సేపటి తర్వాత ముఖేష్ చంద్రకర్ ఇంకా సురేష్ చంద్రకర్ మధ్య ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ గొడవ
మొదలవుతుంది. ముందుగా ప్లాన్ చేసినట్టుగానే ఒక ఐరన్ రాడ్ తీసుకుని ముఖేష్ తలపైన గట్టిగా కొడతాడు సురేష్. ఇక వెంటనే ఆ ముగ్గురు కూడా దాడి చేయడంతో ముఖేష్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇక చనిపోయిన ముఖేష్ డెడ్ బాడీని పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేసి అందులో పడేసి మళ్ళీ తిరిగి యథావిధిగా సిమెంట్తో మూసేస్తారు. ఇక ముఖేష్ డెడ్ బాడీని సెప్టిక్ ట్యాంక్ నుంచి బయటకు తీసిన పోలీసులు బాడీని ఆటాప్సీ ఎగ్జామినేషన్ కి పంపిస్తారు. ఇక బాడీని ఎగ్జామినేషన్ చేసిన డాక్టర్స్ తమ జీవితాల్లో ఇంత దారుణమైన కేసు ఎప్పుడూ చూడలేదని చెప్తారు. ఎందుకంటే చనిపోయిన డెడ్ బాడీ హెడ్ లో సుమారుగా 2.5 ఇంచెస్ హోల్ ఉంది. పైగా బాడీలో ఉన్న గుండె బయటికి తీశారు. ఫ్రీక్వెంట్ గా మెడ మీద కొట్టడంతో మెడలో ఉన్న బోన్స్ అన్ని విరిగిపోయాయి. పైగా బాడీలో ఉన్న లివర్ ని కూడా ముక్కలుగా కట్ చేశారు. అంతేకాకుండా బాడీ బ్యాక్ బోన్ కూడా ఎంతో దారుణంగా డ్యామేజ్ అయింది. ఒక మనిషి నిజాలు మాట్లాడితే ఇంతలా కొట్టి చంపేస్తారా అంటూ ఈ న్యూస్ సోషల్ మీడియా అంతా వైరల్ గా మారింది. ఈ కేసు మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శర్మ స్పందిస్తూ ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్ అయిన సురేష్ చంద్రకర్ కి కాంగ్రెస్ కి దగ్గర సంబంధాలు ఉన్నాయని వ్యక్తం చేశారు. దీనికి ప్రతిస్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్స్ సురేష్ చంద్రకర్ బీజేపీ అఫీషియల్స్ తో దిగిన ఫోటోలు చూపిస్తూ హత్య జరగడానికి ముందు రోజు సురేష్ చంద్రకర్ చీఫ్ మినిస్టర్ ని కలిశాడని ఆరోపణలు చేశారు. కానీ ఈ రెండు ఆరోపణల్లో ఏది నిజమో ఏది అబద్ధమో ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. ఇక్కడ సురేష్ చంద్రకర్ కి ఇంకా ముఖేష్ చంద్రకర్ కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా? దే ఆర్ బోత్ కజిన్స్. సో సొంత కజిన్ అయినా నిజాన్ని మాట్లాడితే అతి దారుణంగా చంపేశాడు. గైస్, నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన జర్నలిస్టులు చనిపోవడం మన ఇండియాలో కొత్తేమీ కాదు. గడిచిన 10 సంవత్సరాల్లో సుమారుగా 31 మంది ముఖేష్ లాంటి జర్నలిస్టులు అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తమ ప్రాణాల్ని కోల్పోయారు. పబ్లిక్ గా మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడే జర్నలిస్టులనే ఎంత దారుణంగా చంపేస్తే ఇక కామన్ మ్యాన్ అవినీతిని అక్రమాలని ఎలా ప్రశ్నించగలడు? ఇక సొసైటీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ బయటికి వస్తుంటే ఎలాంటి విషయాల్లోనైనా అన్యాయం జరిగిన ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి గవర్నమెంట్ తరపు నుంచి న్యాయం జరుగుతుందనే ఏమాత్రం నమ్మకం కలగడం లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ఐ సీ యూ విత్ అనదర్ వీడియో. అంటిల్ హ్యావ్ సమ్ పీస్.